ఇట్లానే సమిష్టిగానే ఇంకా కూడా జరగబోయే జిఎస్ఎంసీ ఎన్నికలు, ఎందుకంటే పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో 9 ఉన్నాయి. 9 కార్పొరేటర్లను కూడా అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా సమిష్టిగా పోరాటం చేసి బూత్ వైజ్ ఏజెంట్లను పెట్టుకొని మనం ఆ 9 కూడా గెలిపించుకునే బాధ్యత మనం అందరం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. అట్లనే నిన్న మొన్న చూసినాం, ఆయనకు బాధ రాగానే మన పార్టీలోకి వచ్చి కండు వేసుకొని మళ్ళీ పోయినాయన ఇప్పుడు నీతులు చెప్తుండు. మీడియా మిత్రులు కూడా తెలవాలి. మొన్న కలెక్టర్ దగ్గరికి పోయి సిఎస్ఆర్ నిధులు మాకే ఇవ్వాలి ఇవని చెప్తాడు. మరి 15 ఏళ్ల నుంచి నీకు దగ్గరికి సిఎస్ఆర్ వచ్చినాయి కదా, నీ కుమారుడు పేరు మీద చెక్కులు తీసుకున్నావు, నీ తమ్ముని పేరు మీద చెక్కులు తీసుకున్నావు, నీ పేరు మీద చెక్కులు తీసుకొని సిఎస్ఆర్ నిధులు ఎక్కడ కూడా ఒక టెండర్ విలవకుండా డిపిఆర్ వేయకుండా సిఎస్ఆర్ నిధులన్నీ నీ సొంత నిధులు లేక మీ నాన్న ఇచ్చిన ఆస్తులు లేక వంచినావు. అన్ని కూడా ఏవి పడంచెల్లో ఉన్న ఇండస్ట్రీల నుంచి వచ్చిన సిఎస్ఆర్, దాని మీద కూడా మీరు విచారణ చేయాలి. మీరు మంత్రివర్యులు ఉండి కూడా ఆ సిఎస్ఆర్ మీద 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న సిఎస్ఆర్ కూడా ఇష్టారహితంగా ఖర్చు పెట్టిన మైపాల్ రెడ్డి మీద కూడా మీరు విచారణ చేయాలని మరోసారి కోరుకుంటున్నా. ఇంకోసారి కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా రేపు జరిగే ఏ దానికైనా అందరం కలిసిమెలిసిగా పనిచేసి సమిష్టిగా కొట్లాడి అందరినీ గెలిపించే బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎంపీడీసీ జెడ్పీడీసీ జరగబోయే ఎన్నికలలో కూడా అందరం కూడా కలిసి గెలిపించుకోవాలి. ఎప్పుడు పెద్ద మనుషులు ఇద్దరు కూడా దామన్న వివేకన్న కూడా మాకు ఎప్పుడు తోడుండి మీకు మేము అండగా ఉన్నాం, పార్టీ నుంచి మీకు ఏ సపోర్ట్ ఉన్నా చేస్తామని చెప్పినందుకు కూడా అన్నకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ కమిటీకి అందరికీ కూడా ఒకసారి శుభాకాంక్షలు. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి నిరీక్షణ చేసి మీకు పదవులు వచ్చినాయి కాబట్టి ఈ పదవిని ఒక మోడల్ మార్కెట్ తయారు చేయాలి, మోడల్ మార్కెట్ చేయాలి. 10 ఏళ్ల నుంచి వాళ్ళు చేసేది మనం చేసి చూపించి ఇంకా కూడా ప్రజలకు ఇంకా ఎక్కువ తీసుకోవాలని మరోసారి తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అన్నకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.